మరి మీ అందరు నేను ఒకటే మాట కోరుతున్నా, ఇవాళ 72 గంటల నిరాహార దీక్ష లోకల్ బాడీ ఎన్నికలలో 42% బీసీల కోసం రావాలని చేస్తా ఉన్నాం. చాలా మంది మాట్లాడుతున్నారు నాయకులు, మరి ఇంకెన్ని రోజులు ఎన్నికలు ఆపుతారు? ఎన్ని రోజులైనా ఆపండి, ఏం అర్జెంట్ ఏముంది ఎన్నికలకు? ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది? 2 ఏళ్ల నుంచి సర్పంచ్లు ఉన్నారా ఊర్లలో? 2 ఏళ్ల నుంచి ఎంపీటీసీలు ఉన్నారా ఊర్లలో? ఏం జరుగుతుంది అక్కడ? ఏం అభివృద్ధి జరుగుతుంది? ఇదివరకు కేసీఆర్ గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఇలా పల్లెలలో కొనసాగుతున్నదా? లేదు. ఏం అర్జెంట్ ఉంది అట్లాంటప్పుడు? ఎన్నికలు పెట్టే ముందు ఖచ్చితంగా మా బీసీలకు హక్కులు వచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కొట్లాడాలి, న్యాయస్థానంలో కొట్లాడాలి. తమిళనాడులో ఇట్లనే 9 ఏళ్ళు ఎన్నికలు పెట్టలే, బీసీల హక్కులు సాధించుకున్నాకనే, బీసీలకు రిజర్వేషన్ వచ్చినాకనే ఎన్నికలు పెట్టుకున్నారు. మనమేం తక్కువ? అంటే తమిళనాడుకి ఇచ్చినట్టు 69% మనకు లేదంటారు. ఎందుకు లేదంటే అక్కడ వాళ్ళు ఉడుం పట్టు పట్టిండ్రు, మాకు అవసరం లేదు ఎన్నికలు 9 ఏళ్ళు అని చెప్పిండ్రు. ఇక్కడ మనం అట్లా ఉడుం పట్టు పట్టి అందరం కలిసి ఒక దగ్గర ఉంటే ఖచ్చితంగా మనకు కూడా రిజర్వేషన్ వస్తుంది. ఈ రిజర్వేషన్ వల్ల మరి జీవితాలన్నీ మారిపోతాయా? ఈ రిజర్వేషన్ వల్ల మొత్తం బీసీ సమాజం ముంగట పడుతుందా అంటే డెఫినెట్ గా ఒక బలమైన ముందడుగు పడుతుంది. రాజకీయంగా మన వాటా మనకు వస్తుంది. ఇవాళ లోకల్ బాడీలల్లా, సర్పంచ్లల్లా, ఎంపీటీసీలల్లా మన వాటా మనకు వస్తే రేపటి నాడు ఎమ్మెల్యేలల్లా, ఎంపీలల్లా అడగొచ్చు. రేపటి నాడు ముఖ్యమంత్రులు అయ్యే దగ్గర అడగొచ్చు, నిలబడి మా వాటా ఏదని అడగొచ్చు. దానికోసం ఇది ముందడుగు అవుతుంది. ఈ విషయాన్ని దయచేసి బీసీ సమాజం అంతా కూడా గుర్తించాలి, గమనించాలి. ఇది మన ఉద్యమం, మన ఇంటి ఉద్యమం అనుకొని ఇంటికొక్క బీసీ బిడ్డ తరలి రావాలని చెప్పి హృదయపూర్వకంగా, వినమ్రంగా నేను వేడుకుంటా ఉన్నాను. మరి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, 72 గంటలు దీక్ష పట్టినాం. నీళ్లు తాగేది లేదు, అన్నం తినేది లేదు, ఇందిరా పార్క్ వెళ్ళి కదిలేది లేదు. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇదివరకు తెలంగాణ జాగృతి ఏ ఉద్యమం చేసినా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయానికి లోబడే ఉద్యమాలు చేసినాం, శాంతియుతంగా ఉద్యమాలు చేసినాం. ఇక్కడ నిలబడ్డాం, ఇక్కడ ఉన్నాం, మా గోడు మేము చెప్పుకున్నాం, మా హక్కులు మాకు కావాలని నినదించినాం. అంతే తప్పితే ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడలేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే, 72 గంటలు పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఒకవేళ 72 గంటలు ఇయ్యం, మిమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతామంటారా? అక్కడనే దీక్ష చేస్తాం. మిమ్మల్ని తీసుకుపోయి హాస్పిటల్లో పెడతామంటారా? అక్కడనే దీక్ష చేస్తాం. మిమ్మల్ని తీసుకుపోయి ఇంటికాడ ఇడిచి పెడతామంటారా? ఆన్నే రోడ్డు మీద కూర్చొని అక్కడ కూడా దీక్ష చేస్తాం. పంతం ఇడిచేది లేదు, వెనక్కి వచ్చేది లేదు, హక్కులు సాధించే వరకు మడమ తిప్పేది లేదు. ఈ విషయం ప్రభుత్వం గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ఇక చాలా రాజకీయ పార్టీలు రకరకాలుగా మాట్లాడుతున్నాయి. రాజకీయ అంశాలు మనం చూస్తూనే ఉన్నాం, అన్నలందరూ మాట్లాడతారు.